गणपति प्रभु जी दुर्गा मन
और जो कोई भी पूजा करना चाहते हैं वो अपना नाम लिखवा सकते हैं। 5 दिन हो चुके हैं गणेश चतुर्थी के और 5 दिन बचे हैं। कल की पूजा श्रीमान कालराम जी सीवी की तरफ से होगी। जब हम आके गा रहे थे तो उनका तालियों से स्वागत नहीं कर सके हम लोग। अभी एक बार फिर जोरदार उनकी तालियों से स्वागत करें। अरे क्या ताली नहीं बजाए, खाना खा के नहीं आए क्या? क्या अभी तो और मैं पवन जी को बहुत से निवेदन करूंगा कृपया मंच पर पधारें। ये लक्ष्मण राणा है जो कि तो उनके लिए हमेशा हाजिर रहते हैं। एक बार जोरदार तालियां ऐसे समाज सेवक के लिए। और मैं प्रकाश जी शर्मा नरेंद्र क्या नरेंद्र आए గణేష్ మహారాజ్ కి జై। ఈరోజు రాజస్థాన్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో దాదాపు ఒక గంటన్నర సేపు చాలా చక్కగా బయటి ప్రపంచాన్ని మైమర్పించే విధంగా చాలా అందంగా చాలా చక్కగా ఈ యొక్క భజన కార్యక్రమం జరిగింది। దానికి సంబంధించి రాధేశ్యామ్ గారిని, జగదీష్ గారిని, మిగతా భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈరోజు సమాజంలో చూస్తున్నాం మనము హిందుత్వ శక్తులను ఏ రకంగా మనము దిగజార్చాలి, భారతదేశాన్ని ఏ రకంగా నిర్వీర్యపరచాలి అని ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు అమెరికా, ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు బంగ్లాదేశ్, ఒకవైపు శ్రీలంక, ఈ రకంగా ప్రపంచంలోని అన్ని దేశాల నుండి కూడా భారతదేశాన్ని ప్రత్యేకించి హిందుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం। అంతేకాకుండా విదేశీలే కాకుండా స్వదేశంలో కూడా అంతర్గత శక్తులు ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో మన యొక్క అంతర్గత శక్తులు ఒకవైపు జిహాదీలు, ఒకవైపు లెఫ్టిస్టుల ఒకవైపు, నాస్తికవాదుల ఒకవైపు ఈ రకంగా హిందుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు। ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకోవాలంటే మనం ఇటువంటి సామాజిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క హిందుత్వాన్ని రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి। ఈరోజైతే భజన చేశామో, ఈరోజు భజనలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ₹1 కోటి ఇస్తారంటే కూడా మతం మారడు। అటువంటి శక్తి ఈరోజు మన యొక్క ఉత్సవంలో ఉంది। కాబట్టి మనమంతా కూడా జాగ్రత్తగా ఉండి మన యొక్క సాంప్రదాయాలను కాపాడుకుంటూ, మన పండుగలను కాపాడుకుంటూ, మన ధర్మాన్ని కాపాడుకుంటూ, మన యొక్క దేశాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతో ఉండి మన యొక్క సాంప్రదాయాలను చక్కగా జరుపుకోవాలి। అందుకు ఈరోజు చూస్తున్నాం మనము దేశమంతా కూడా ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం। ఇటువంటి ఉత్సవాల ద్వారా హిందుత్వంలో చైతన్యం వస్తుంది। కేవలం హిందువుల్లో సామూహికంగా జరుపుకునే పండుగ, ఏకైక పండుగ అంటే వినాయక చవితి మాత్రమే। కాబట్టి ఈ యొక్క విఘ్నరాజు మనందరికి కూడా
అన్ని విఘ్నాలను తొలగించి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక ప్రగతిపూర్వకమైన దేశంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకించి మన రాజస్థాన్ సేవా సమాజం వారంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. రాజస్థాన్ సేవా సమాజ్ వారి యొక్క ఆహ్వానం మేరకు రామ్ మందిర్లో జరుగుతున్న వినాయక ఉత్సవాలకి రావడం జరిగింది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా గమనిస్తే ఏదైతే కమ్యూనిస్టు శక్తులు రాజస్థాన్ సమాజాన్ని మార్వాడి సమాజాన్ని హిందువుల నుంచి విభజించాలని ఏదైతే కుట్రలు చేసిరో ఆ కుట్రల్ని వినాయకుని సాక్షిగా అదే వినాయకుడు మొత్తం హిందూ సమాజంలో వాళ్ళని సమ్మిళితం చేసి ఈరోజు అయితే ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నామో దాన్ని వాళ్ళందరినీ కుట్రలు కూడా తొత్తినేలు చేసి ఇవాళ ఆ విఘ్నేశ్వరుడు అని చెప్పి వాళ్ళ ఈ 9 రోజుల ఒక పండుగ వాతావరణం తెలిసిపోతూ ఉంది. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇవాళ రాజస్థానీ సోదరులు మా హిందువుల యొక్క రక్తంలో డిఎన్ఏలో ఉన్న వాళ్ళు అని చెప్పి హక్కున తెచ్చుకున్న సందర్భం ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది. ఇది రానున్న రోజుల్లో ఈ కుట్రల్ని కూడా తిప్పికొట్టే విధంగా మన హిందువులందరూ కూడా ఐక్యంగా పురోగమించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉందాం. ఇలాంటి కుట్రల్ని కానీ ఇలాంటి ఏ విధమైన చర్యలు కానీ మన సామూహికమైన ఇలాంటి భజనలు కానీ పండుగల ద్వారా అవి తిప్పికొట్టే విధంగా మనం ముందుకి తయారు కావాలని చెప్పి ఇవన్నీ సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. దాని కిందగా మన పెద్దలు బండారు రమేష్ గారు చెప్పినట్టు ఏదైతే ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో ఉత్సాహవంతమైన వాతావరణం ఉందో ముందు ఇదే వాతావరణాన్ని ఆ తిప్పికొట్టే విధానంలో ప్రతి గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖలను పెంచుకుంటూ మనం ఆ శాఖలని 100 సంవత్సరాలు ఏదైతే ఆర్ఎస్ఎస్ ఇవాళ పూర్తి చేసుకుందో మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ప్రతి బస్తీలో కూడా ఈ కుట్రల్ని తిప్పికొట్టే విధంగా మనం బలోపేతం కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పేరున పిలుపునిస్తా ఉన్నాం. మరి ఈ సమావేశానికి ఈ యొక్క వేడుకకి నన్ను ఆహ్వానించిన రాజస్థానీ సమాజం వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మార్వాడి యువమంచ్ మరియు మార్వాడి సోదరులు పెద్దలు రాజశ్యామ్ గారు కానివ్వండి, జగ్గుబాయి గారు కానివ్వండి, ప్రకాష్ అన్న గారు కానివ్వండి, మిగతా అందరూ కూడా ప్రతి సంవత్సరం చేసేటటువంటి గణేష్ వినాయకుల నిమజ్జనాలు కానివ్వండి, గణేష్ ఉత్సవాలు కానివ్వండి ఎంతో అద్భుతంగా చేస్తారు. వాళ్ళు పాడే పాటలు కానివ్వండి, వాళ్ళు చెప్పే ప్రవచనాలు కానివ్వండి, మనం తన్మయత్వానికి లోను కావడం జరుగుతుంది. ఎక్కడ జరగని విధంగా ఇక్కడ జరగడం చాలా సంతోషకరం. వాళ్ళు కూడా ఒక పద్ధతిలో మన సమాజంలో మన సంస్కృతి సంప్రదాయాలలో భాగంగానే వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా మేము పేరుగా అభినందనలు తెలియజేస్తున్నా. మార్వాడి సమాజానికి మొత్తం కూడా వాళ్ళు కూడా మాలో ఒక భాగమే, వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే. వాళ్ళు ఎక్కడి నుంచో రావచ్చు, వాళ్ళు ఎక్కడైనా మన బ్రతికే హక్కు ఉంటుంది. సమాజంలో మీద మార్వాడీల మీద దాడి జరగబోతుంది. ఆ కుట్రలను మనం అందరం కూడా తిప్పి కొట్టవలసిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా మేము మా ప్రాణాలైనా అర్పించి మార్వాడి సోదరులను మేము రక్షించుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మనం విచ్ఛిన్నం చేయడానికి చూస్తలేరు. సమాజంలో ఒక భాగంగానే వాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నారు. ఏ ఉత్సవమైనా కూడా పాల్గొంటున్నారు. పిల్లలను కూడా సమాజ సేవ కోసం బిజినెస్లలో వ్యాపారాలు చేస్తూ సమాజానికి సేవ చేయాలి ఒక దృక్పథాన్ని చేపడుతున్నారు. కాబట్టి మార్వాడీలందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సమాజం మీకు అండగా మీ వెంట ఉంటుంది అని చెప్పేసి, సమాజం న్యాయపరమైన మీ డిమాండ్లను కూడా తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతాకి జై. బోలో గణేష్ భగవాన్ కి. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలలో మా రాజస్థానీ సేవా సంఘ్ మరియు మా రామ్ మందిర్లో గణేష్ ఉత్సవము ప్రతి ఏడా ఎన్నో సమాజంలో జరుగుతున్నది. అట్టి కార్యక్రమంలో మా షాద్నగర్ లీడర్లు అందరూ ఒక పేరునే పిలిస్తేనే వచ్చేస్తారు. అట్టి అందరికీ ధన్యవాదాలు. మా నరేంద్ర అన్న మరియు మా బండారు రమేష్ గారు, లక్ష్మణ్ అన్న అందరూ మాకు తోడు ఎప్పుడు ఇలాగనే మా వెంబడి ఉంటారు. వాళ్ళు వచ్చినందుకు ఇంత సమయం తీసినందుకు ధన్యవాదాలు. రామ్ మందిర్లో గణేష్ ఉత్సవాల్లో భాగంగా మరి చెప్పన్ సీట్స్తో కానీ ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఇక్కడికి అందరూ కూడా ఈ రామ్ మందిర్ని మరి ఎంతో సొసైటీ మార్వాడి సొసైటీ అందరూ కూడా మరి ఇక్కడికి అందరూ కూడా పురప్రముఖులు వచ్చి
మరి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని షాద్నగర్లో మరి 2-3 సార్లే ఇట్లాంటి పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి భక్తి శ్రద్ధలతో చేసి ఆ గణనాథునికి మొప్పించి వీళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందంజగా ఉండి రామ మందిరంలో కలకాలాడేటట్లు ఎప్పటికి కూడా మరి సేవాభావంతో కూడా అందరూ కూడా మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి సొసైటీ వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారు.